ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారం వెంబడి అవమానము వచ్చును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అహంకారం వెంబడి అవమానం వస్తుందని సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా చెప్తున్నాడు కదా. నిజమే, అహంకారం అనేది ఎప్పుడు కూడా ఎవరికీ పనికిరాదు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనకి అస్సలు పనికిరాదు సుమా. అహంకారం అనేది అసలు క్రైస్తవులకు ఉండకూడని లక్షణం. అస్సలు క్రైస్తవులకే కాదు, ఎవ్వరికీ ఉండకూడనిది. అంతేకాదు, నిన్ను అవమానానికి గురి చేసేదే ఈ అహంకారము. నిన్ను నిత్య నాశనానికి నడిపించేదే ఈ అహంకారము. నిన్ను పడదోసేసేస్తుంది. అంటే నిలబడ్డాననుకుంటావు కానీ నీ అహంకారం వల్ల నువ్వు పడిపోతావు అన్నమాట. నిన్ను నీ ప్రభువుకి పూర్తిగా దూరం చేసేదే ఈ అహంకారము. కాబట్టి వెంటనే నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. వింటున్న నీవు ఏదో ఒక విషయంలో అహంకారంగా ప్రవర్తిస్తున్నావేమో, వెంటనే మార్పు తెచ్చుకో. లేదంటే ప్రభువుకి దూరమైపోతావు. మరి ఆ నిత్యత్వానికి కూడా నీవు దూరమైపోతావు. మరి ఈరోజు నీవు దేన్ని బట్టి అహంకారంగా ఉంటున్నావో ఒకసారి ఆలోచించు. నీకున్న ఆస్తిని బట్టి ఒకవేళ నీవు అహంకారంగా ఉంటున్నావేమో, నీకున్న అందమును బట్టి అహంకారంగా ఉంటున్నావేమో, నీకున్న తలాంతులను బట్టి ప్రభువు నీకు తలాంతులు ఇస్తే దాన్ని మంచిగా వాడకుండా ఆ తలాంతుని బట్టి అహంకారంతో ఉన్నావేమో, లేదా నీకున్న బంగారాన్ని బట్టి అహంకారంగా ఉన్నావా? అసలు దేన్ని బట్టి నీవు ఈరోజు అహంకారం కలిగి ఉన్నావు అని ఒక్కసారి ఆలోచించు. దేన్ని బట్టైనా సరే నీవు అహంకారం కలిగి ఉండకూడదు. ఎందుకంటే సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు కదా, అహంకారం వెంబడి అవమానం వచ్చును. కాబట్టి నువ్వు అహంకారంగా ఉంటే ఖచ్చితంగా అవమానం పాలవుతావు. కాబట్టి ఇప్పటికైనా నీలో ఉన్న అహంకారాన్ని నీ విడిచిపెట్టాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అహంకారాలను దేవుడు అణిచివేస్తాడని కూడా వాక్యం సెలవిస్తుంది కదా. మరి అటువంటి అణిచివేసే పరిస్థితి నీకెందుకు? దేవునికి ఇష్టం లేని అహంకారాన్ని నీవెందుకు విడిచిపెట్టకూడదు? ఏ విషయంలోనైనా అహంకారపడడానికి ఏముందని? ఎందుకంటే ఈ మనిషి యొక్క జీవితం చాలా స్వల్పమైనది, అల్పమైనది కదా. మరి నీటి మీద బుడగ ఉన్నట్లుగా అది ఎక్కువ కాలం ఉండదు కదా. కాబట్టి ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ జీవితానికి అహంకారం ఎందుకు మరి? కాబట్టి అహంకారం కాకుండా ఇక నుంచి నీ జీవితం మార్చుకుని దేన్ని బట్టి అతిశయించక కేవలం నీ ప్రభుని బట్టి అతిశయించు. ప్రభులోనే నీకు అతిశయం ఉండాలి. వేరెవరి ద్వారా దేని ద్వారా కూడా అతిశయం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. కాబట్టి ఇప్పటికైనా నీ ధోరణి, పద్ధతి, ఆలోచన విధానం మార్చుకో. అహంకారం విడిచిపెట్టి మంచితనం, ఆ ప్లేస్లో మంచితనం నీవు ఉండాలి, మంచిగా ఉండగలగాలి. లేదంటే అవమానం పాలైపోతావు. అదే నువ్వు అహంకారం విడిచి దేవునికి ఇష్టంగా జీవిస్తే నేను ఉన్నత స్థానంలో ప్రభు తప్పకుండా నిలబెడతాడు. నీవు నీ అహంకారం విడిచిపెడితేనే నీ దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు, ఆయనకు మరింత సమీపంగా చేరుకోగలుగుతావు. గొప్ప రక్షణ ప్రభు నీకు తప్పకుండా ఇస్తాడు. అన్ని విషయాలను నీవు దీవించబడతావు. అంతేనా? నువ్వు అహంకారాన్ని విడిచిపెడితే పరలోకమనే గొప్ప బహుమానం ప్రభు నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. మరెందుకు ఆలస్యం? వెంటనే మోకరించు, ప్రార్థించు, ప్రభుని అడుగు. ఇంతవరకు అహంకారంగా ఉన్న ప్రభు క్షమించని అడుగు. ఇప్పుడే నీ అహంకారాన్ని విడిచిపెట్టి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ఆమేన్.